ఈ వారం చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. పోలవరం కుడి కాలువ, భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరిశీలించారు. మెడ్టెక్ జోన్ మరో 2 కంపెనీలను ప్రారంభించారు. మరోవైపు సిఐఏ ప్రతినిధులతో భేటీ అయ్యి పెట్టుబడులకు పిలుపునిచ్చారు. నిధులు వృధా కాకుండా అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్రపై మరీ ముఖ్యంగా విశాఖపై ఆయనకు ఉన్న మక్కువ అర్థమైంది. 4వసారి సీఎం అయిన తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించారు. మొదట అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వా పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే 3 ఉమ్మడి జిల్లాలలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు. ఒక్క అనకాపల్లి జిల్లాలోని 2,80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని, దీంతో పాటు జిల్లాలో తాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయొచ్చని చెప్పారు. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో పరుగులు పెట్టగా వైసీపీ టైంలో పడక వేశాయని విమర్శించారు చంద్రబాబు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలే తమను ఎక్కువగా ఆదరించారని గుర్తు చేసిన సీఎం, ఈ ప్రాంతం ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. సుజల స్రవంతిని పూర్తి చేసే బాధ్యత తనపైనే ఉందని గుర్తు చేశారాయన. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొస్తే కరువు అనే సమస్య ఉండదని చంద్రబాబు అభిప్రాయం. అయితే గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం ఆలస్యమవుతోందన్న సీఎం, పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అండర్ పాసులకు కూడా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వంశధార నది దాకా తీసుకెళ్లాలనేదే టీడీపీ సర్కార్ ప్లాన్. అంతేకాదు వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా చేయాలనేది చంద్రబాబు సంకల్పం. మరోవైపు అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కూడా సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. గత అసమర్థ ప్రభుత్వం కారణంగా 3 షుగర్ ఫ్యాక్టరీలు పడకేశాయని విమర్శించిన చంద్రబాబు, రైతుల భాగస్వామ్యంతోనే వాటిని నడిపిస్తామని చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తామని సంకల్పించారు. అనకాపల్లిలో చంద్రబాబు అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వాలు నడుస్తాయని అన్నారు. నిన్న మొన్నటి వరకు కొరియాలో కిమ్ పాలనను పోలిన ప్రభుత్వం ఇక్కడ ఉండేదని విమర్శించారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు నాయకులు సేవకులని అన్నారు. నాయకుల కోసం రెడ్ కార్పెట్లు పరిచే సంస్కృతిని వదిలేయాలని అధికారులను ఆదేశించారు. అందరం మట్టిలోనే పుట్టాం, చనిపోయిన తర్వాత మట్టిలోనే కలిసిపోతామని చెప్పారు. ప్రతి పైసా ప్రజలకు ఎలా ఖర్చు చేయాలో ఆలోచించాలే తప్ప ఆడంబరాలకు పోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు. అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు. మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం. మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు. ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు. ప్రజలకు సేవకులు వచ్చాం, పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది. అధికార యంత్రాంగం మొత్తం మారాలి. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు. ఉంటే కార్పెట్ వేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. పోరాడి తెచ్చుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కానివ్వమని చంద్రబాబు గట్టిగా చెప్పారు. వాజ్పేయి హయాంలోనే ప్రైవేటీకరణ చేస్తామని ప్రతిపాదనలు వస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది చెబుతున్న అబద్దాలను నమ్మొద్దని సీఎం సూచించారు. అనకాపల్లి నుంచి భోగాపురం వెళ్లిన చంద్రబాబు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులను పరిశీలించారు.
భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారుతుందని సీఎం అంచనా. భోగాపురం ఎయిర్పోర్టు రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. ఆ తర్వాత భోగాపురం చుట్టుపక్కల ఏరియా మొత్తం పారిశ్రామిక రంగానికి పెట్టని కోటగా మారుతుందన్నారాయన. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండడం మనకు కలిసి వస్తుందని చెప్పారు. దానికి తోడు జీఎంఆర్ ఈ నిర్మాణం చేపట్టడం అదనపు బలమని అన్నారు. ఇద్దరు ఉత్తరాంధ్ర వాసులే కావడంతో ఎయిర్పోర్టు నిర్మాణం గురించి సంకోచించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఆలోచన. 2026 జూన్ నాటికి ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని జీఎంఆర్ ప్రతినిధులు చెబుతున్నా అంతకు ముందే పూర్తి చేయాలని సీఎం కోరారు. ఇక ఆ పనులను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత రామ్మోహన్ నాయుడుపై వదిలేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో మరో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని సీఎం ప్రకటించారు. భోగాపురం పర్యటన తర్వాత మెడిటెక్ జోన్ సిబ్బంది భాగస్వాములతో సీఎం సమావేశమయ్యారు. మెడిటెక్ జోన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అది సాధ్యం కాదని చాలా మంది అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాస్కుల నుంచి వెంటిలేటర్లు, ఎంఆర్ఐ యంత్రాల వరకు ఇక్కడే ఉత్పత్తి జరుగుతుందన్నారాయన. దీనికి గ్లోబల్ హబ్గా ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు ఇప్పుడు 10,000 కోట్ల ఆదాయ వనరుగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు వైద్య పరికరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయన్నారు చంద్రబాబు. అంతేకాదు అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంద్రం గ్లోబల్ మెడికల్ సెంటర్ను ప్రారంభించారు. సీఎం మాత్రమే కాదు, మెడిటెక్ జోన్ ఏర్పాటుకు ఎదురైన ఇబ్బందులు, తర్వాత అది సాధించిన అద్భుతాల గురించి జోన్ సీఈఓ జితేంద్ర శర్మ వివరించారు. చంద్రబాబు అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో వైద్య పరికరాలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇవి తయారవుతున్న రెండింటిలో మెడిటెక్ జోన్ ఒకటని, ఇది సీఎం విజన్ కు నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని, తాము బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లా ఆయనకు అండగా ఉంటామని ప్రశంసల వర్షం కురిపించారు. When I mentioned to you about this project, you said it is your idea. You come from Delhi and implement it. The district administration followed your instruction and gave land. 2016 you laid the foundation. When there was no phone signal, PIN code, our letters from Government of India wouldn't come because this place didn't have a PIN code. Now we are a city in ourselves. And in this journey, from 10,000 rupees we have become 10,000 crore. Today, this is world's largest medical technology park with 145 companies, 6,000 people, and a lifesaver in COVID for the country. ఆ తర్వాత మెడిటెక్ జోన్ నుంచే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ కౌన్సిల్ సభ్యులతో చంద్రబాబు వర్చువల్ గా సమావేశమయ్యారు. పెట్టుబడులతో ముందుకొస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు మెరుగైన రాయితీలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు అంతా కలిసి కృషి చేద్దామన్నారాయన. ఆర్థిక సంస్కరణల తర్వాత P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకురాబోతున్నామని సీఎం అన్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పారు. పీపుల్ అంటే రాజధాని అని అన్నారు. ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా అది పేదరికాన్ని అంతం చేయడమే దాని అంతిమ లక్ష్యం కావాలన్నారు చంద్రబాబు. వ్యవసాయ రంగంపై కూడా ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. సిఐఐ ప్రతినిధులతో జరిగిన మీటింగ్లో వ్యవసాయ రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫార్మింగ్ చేస్తున్న వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయన. అధునాతన వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ ఇంకా రైతుల దగ్గరకు చేరలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా వ్యవసాయ రంగం అభివృద్ధిపైనే ఉందన్నారు చంద్రబాబు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తే కలిసి పనిచేద్దామని సీఎం పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
అంతేకాకుండా నైపుణ్య గణన చేస్తామని, దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలపై దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రి ప్రాసెసింగ్లో అవకాశాలున్నాయి. భవిష్యత్తులో హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కూడా చేపడతామని చెప్పారు. తాను విశాఖలో ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో దానిని నామరూపాలు లేకుండా చేశారని విమర్శించారు. అయితే ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్టెక్ హబ్గా మార్చుకుందామన్నారు. కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాదే విశాఖలోనే సిఐఐ సదస్సు పెట్టుకుందామన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ is a very strategic place for manufacturing because of a long sea coast on east coast and also better infrastructure facilities. So I will be very happy if you can come with ideas, then we will work. Even automobile, this is a very good opportunity. Hardware and electronics, Tirupati is doing very well. Even we can plan near Bangalore airport. Like that we will have some ideas. We are very strong in pharma. You are all aware, best state, Andhra Pradesh for pharma sector. శుక్రవారం సచివాలయానికి వెళ్తూ కరకట్టపై మాజీ ఎమ్మెల్యే, దివంగత టీడీపీ నేత సివేరి సోమ సతీమణి ఇచ్చావతి తన కుమారుడితో కనిపించారు. ఆమెను చూసి చంద్రబాబు తన వాహనాన్ని ఆపారు. కారు దిగి వారిని దగ్గరకు పిలిచి మాట్లాడారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఇచ్చావతి తన కుమారుడి చదువు విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇకపై ఆ బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని అన్నారు. 2018లో మావోయిస్టుల దాడిలో సివేరి సోమ మృతి చెందారు. ఆ తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చంద్రబాబు ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, వాటి పరిస్థితిపై ఆరా తీశారు. గత ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, దీంతో ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని చంద్రబాబు అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల రోడ్లపై గుంతల సమస్య ఉందన్నారు సీఎం. అవి కాకుండా తక్షణమే 2936 కిలోమీటర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తనపై జరిగిన బాంబు దాడిని గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయతోనే గతంలో బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డారని చెప్పారు. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే స్వామివారు ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని, అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని చెప్పారు. అనంతశేష స్థాపన కార్యక్రమం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చేశామనే అలసత్వాన్ని వీడాలని వారికి సూచించారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావాలని ఆదేశించారు. ప్రతిరోజు 2 మంత్రులైన వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పులనే టీడీపీ కూడా చేస్తే 2 పార్టీలకు తేడా ఉండదని చంద్రబాబు ఆలోచన. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షించాలే తప్ప ఎదురుదాడి చేయొద్దని అన్నారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు మరో కీలకమైన విషయాన్ని చెప్పారు.
కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని అన్నారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను కూడా తిరిగి దండం పెడతానని చెప్పారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదని చంద్రబాబు అభిప్రాయం. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరి గౌరవాన్ని వాళ్లు తగ్గించుకోవద్దని సీఎం సూచించారు. పార్టీ నేతలతో సమావేశాన్ని పూర్తి చేసుకుని సీఎం చంద్రబాబు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. తన సతీమణి భువనేశ్వర్తో పాటు ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. For more videos like this, subscribe Big TV channel.